శ్రీకర్ అయితే అవుట్ హౌస్ నుంచి బయటికి వాటర్ కోసం అయితే వస్తూ ఉంటాడు. అలా వచ్చి ఇంట్లోకైతే వెళ్తూ ఉంటాడు. అలా వాటర్ తాగుతున్న శ్రీకర్ దగ్గరికైతే వాళ్ళ అక్క రావడం చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పేసి అయితే శ్రీకర్ షాక్ అయ్యి అలా చూస్తూ భయపడుతూ ఉంటాడు. అలా భయపడుతూ ఒక చైర్స్ వెనకాతలైతే దాక్కుంటాడు. అలా దాక్కున్న శ్రీకర్‌ని అయితే అవని వెనక నుంచి అయితే పిలుస్తూ ఉంటుంది. అది చూసి శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. "వదిన మీరేనా?" అనంటే, "ఏంటి శ్రీకర్ నువ్వసలు ఎందుకొచ్చావు ఇంటి లోపలికి? మీ నాన్న, మీ అన్నయ్య చూస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతుంది. అసలేమనుకుంటున్నావు?" అని అవని అయితే శ్రీకర్‌తో అంటూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ అన్నయ్య, నాన్న వాళ్ళైతే భోజనంకి అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి అవని వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక శ్రీకర్ అయితే ఆ చైర్స్ దగ్గరే దాక్కుని ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ నాన్న, అన్నయ్య వాళ్ళైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే అక్కడికి వస్తూ ఉంటారు. అలా చైర్స్ మీద కూర్చొని ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్న ఏదో విషయంకి కోపంతో రగులుతూ స్పూన్ అయితే కింద పడిపోతూ ఉంటుంది ఆ టైంలో. అలా పడిపోతున్నప్పుడు శ్రీకర్ పక్కన స్పూన్ పడిపోతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని. ఇక శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అన్నయ్య అక్షయ్‌తో మాట్లాడుకుంటూ ఆ స్పూనయితే తీయబోతూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక నాన్నకి దొరికిపోయినట్లే నా పరిస్థితి అయిపోయింది అనైతే షాక్ అవుతూ భయపడుతూ ఉంటాడు. ఇక అవని కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది.